ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సమరం చివరి అంకానికి వచ్చింది. ఓట్ల పండగ నేపథ్యంలో హైదరాబాద్లో సెటిల్ అయిన ఆంధ్రప్రదేశ్ వాసులు సొంతూళ్లకు పయనమయ్యారు. సోమవారం జరిగే పోలింగ్ కోసం ఓటు వేయడానికి సొంతూరు బాట పట్టారు. నేడు, రేపు, ఎల్లుండి వరుసగా 3 రోజులు సెలవులు రావడంతో బతుకు తెరువు కోసం వచ్చి నగరంలో సెటిల్ అయిన ఆంధ్రప్రదేశ్ వాసులు ఇళ్లకు బయలుదేరారు. విశాఖ, కాకినాడ, రాజమండ్రి, అమలాపురం, తుని, విజయవాడకు వెళ్లే వాళ్లతో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి కిక్కిరిసిపోయింది. ఇక రాయలసీమలో కర్నూలు, కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాలకు వెళ్లే వారితో కర్నూలు హైవే కూడా కిక్కిరిసిపోతుంది. వందలాది వాహనాలు ఒకేసారి రోడ్డెక్కడంతో ట్రాఫిక్ నత్తనడకన సాగుతోంది. ఇక యాదాద్రి భువనగిరి జిల్లాలోని పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాలు కిలోమీటర్ల మేర బారులు తీరాయి. ఉదయం నుంచి భారీ ఎత్తున వాహనాలు బారులు తీరడంతో ట్రాఫిక్ రద్దీ నెలకొంది. అయితే 95% వాహనాలకు ఫాస్టాగ్ పూర్తి కావడంతో టోల్ ప్లాజా వద్ద వాహనాల కదలికలో వేగం పుంజుకుంది. మరోవైపు ట్రాఫిక్ ను వీలైనంత వేగంగా క్లియర్ చేసేందుకు టోల్ ప్లాజాలోని 10 గేట్లను ఎత్తివేశారు. సాధారణ రోజుల్లో ఈ టోల్ ప్లాజా మీదుగా రోజుకు 30,000 వరకు వెళ్లే వాహనాల సంఖ్య ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ నేపథ్యంలో 50,000కు పైనే ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక రద్దీ నేపథ్యంలో కాకినాడకు ప్రత్యేకంగా 40 బస్సులను ఏర్పాటు చేశారు ఓ పార్టీ నేతలు. పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం అసెంబ్లీ సెగ్మెంట్ కాకినాడ లోక్సభ పరిధిలోకి వస్తుంది. నియోజకవర్గానికి చెందిన 2,800 మంది కోసం ఈ బస్సులను బుక్ చేసినట్టు తెలుస్తుంది. బస్సులో ప్రయాణం ఇష్టపడిన వారి కోసం ప్రత్యేకంగా కార్లు ఏర్పాటు చేస్తున్నారని స్థానికులు మాట్లాడుకుంటున్నారు. గత 3 రోజుల్లోనే 15,000 మందిని తరలించినట్లు ట్రావెల్స్ నిర్వాహకులు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఓట్ల పండుగకు 2 రోజుల సమయం ఉండడంతో ఓటర్లు తమ సొంత గ్రామాలకు పయనమవుతున్నారు. ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు హైదరాబాద్ నుంచి బయలుదేరి వెళ్తున్నారు. దీంతో హైదరాబాద్ విజయవాడ రహదారి రద్దీగా మారింది. పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాలు బారులు తీరాయి. అక్కడ రద్దీపై మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ అశోక్ అందిస్తారు. మనం ప్రస్తుతం పంతంగి టోల్ ప్లాజా దగ్గర ఉన్నాం. ఓటు వేయడానికి ఏపీలో చాలా ప్రాంతాలకు హైదరాబాద్ నుంచి సొంత కారులో వెళ్తున్నారు. మనం చూడొచ్చు, పిల్ల పాపలతో మధ్యాహ్నం అవుతుంది. ఎండ 45, 46, 47 డిగ్రీలు ఉన్నప్పటికీ కూడా సొంత వాహనాలు వెళ్తున్నారు. మేడం, మీరు ఏం చేస్తారు, ఎటు పోతున్నారు, ఏం చేయడానికి పోతున్నారు? ఓటు వేయడానికి వెళ్తున్నామండి. చిలకలూరుపేట మాది. ఏం చేస్తారు హైదరాబాద్లో? మా ఆయన సాఫ్ట్వేర్, నేను హౌస్ వైఫ్. ఇవాళ రేపు 3 రోజులు సెలవులు. ఆల్రెడీ మీకు పిల్లలకు కూడా ఎప్పుడున్న సెలవులు ఉన్నాయి, హాలిడేస్ ఉండొచ్చు కదా. ఓటు వేయడం అనేది బాధ్యతగా పోతుంది. కంపల్సరీ వేయాలండి. ఇప్పుడు అసలు పని కట్టుకొని వెళ్తున్నాం. ఆయనకు హాలిడే లేకపోయినా లీవ్ పెట్టుకుని వెళ్తున్నాం. ఓకే, మీరు ఇంకా తోటి మీకు అంటే యూత్ కదా, మిగతా వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? యూత్ అంతా కూడా ఎవరైనా సరే కంపల్సరీ వచ్చి ఓటు వేయండి. సో మనం చూస్తున్నాం, హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి మార్గంలో ప్రస్తుతం పంతంగి టోల్ ప్లాజా దగ్గర వాహనాల రద్దీ కొనసాగుతుంది. ఏదైతే ప్రధానంగా ఏపీలో అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి. సో ఎల్లుండి ఉన్నటువంటి ఎన్నికకు సంబంధించి ఓటు వేయడానికి వెళ్తాం. అనుకోండి, ఏం చేస్తారు మీరు? నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. ప్రతి ఒక్కళ్ళు ఓటును వినియోగించుకోవాలి. ఈ ఎలక్షన్ ఎంతో కీలకమైన ఎలక్షను, మీ అందరికీ తెలుసు. అంటే శనివారం, ఆదివారం, సోమవారం 3 రోజులు హాలిడే వస్తే ఎంజాయ్ చేయడానికి మేము ఓటేసి ఎంజాయ్ చేస్తాం. ఏమవుతుంది, ఓటు కూడా ఒక రకమైన ఎంజాయ్. మిగతా వాళ్ళు అందరూ ఓటేస్తున్నారు. హైదరాబాద్ నుంచి చాలామంది ఈసారి ఓటేయడానికి వెళ్తున్నారు. పంతంగి టోల్ ప్లాజా దగ్గర అయితే ఇది పరిస్థితి. ఏదైతే తమ సొంతూర్లలో ఓటు హక్కు వినియోగించుకోవడానికి ప్రధానంగా హైదరాబాద్లో వివిధ రంగాల్లో ఉన్నటువంటి వారంతా కూడా తమ సొంతూర్లలో ఓటు హక్కు వినియోగించుకోవడానికి వెళ్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రధానంగా చూసినట్లయితే ఎల్లుండి జరిగేటువంటి అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఇంత పెద్ద రద్దీ మనం చౌటుప్పల్ పంతంగి టోల్ ప్లాజా దగ్గర చూస్తున్నాం. ఏదైతే తెలంగాణలో కూడా పార్లమెంట్ ఎన్నికల్లో దీనికి సంబంధించి అటు వరంగల్ హైవే వైపు కూడా బీబీనగర్ టోల్ ప్లాజా దగ్గర వాహనాల రద్దీ కొనసాగుతుంది. ప్రస్తుతం పంతంగి, కొర్లపాడు, అటు మాడుగులపల్లి టోల్ ప్లాజా దగ్గర సంక్రాంతి పండుగకు వస్తే రాకపోకలకు సంబంధించి వేలాది వాహనాలుగా వెళ్తుంటారు. ఇవాళ రేపు దాదాపు 30,000కు పైగా వాహనాలు వెళ్తాయని చెప్పేసి అంటున్నారు. మనం చూడొచ్చు. మేడం, ఎటు వెళ్తున్నారండి? మేము బాపట్ల వెళ్తున్నాం. ఎందుకు వెళ్తున్నారు? ఫర్ ఓటింగ్ కోసం. హాలిడేస్ వచ్చినాయని వెళ్తున్నారా? నో ఫర్ ఓట్ ఓన్లీ. ఏం చేస్తారు మీరు హైదరాబాద్? ఐ యామ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. సాఫ్ట్వేర్ ఇంజనీర్ చాలా మంది సెలవులు వస్తే ఎంజాయ్ చేయడానికి వెళ్తారు. ఓటు హక్కు వినియోగించుకోరు. లేదు, ఈసారి లేదు. పిల్లలకి హాలిడేస్ అండ్ అట్ ద సేమ్ టైం అది కూడా వస్తుంది. 3 days హాలిడేస్ ఉన్నాయి.
ఓటింగ్ కూడా వీ హ్యావ్ టు డూ వాళ్ళకి ఏం డెఫినెట్లీ చెప్తారు మీరు? డెఫినెట్లీ వీ నీడ్ టు ఓట్, వీ నీడ్ టు చూస్, వీ నీడ్ టు చేంజ్ ద సొసైటీ. థ్యాంక్ యూ. సో మనం చూడొచ్చు ప్రతి ఒక్కరు కూడా చాలామంది సాఫ్ట్వేర్లే, కొంతమంది డాక్టర్లు కనిపిస్తున్నారు, కొంతమంది సెల్ఫ్ ఎంప్లాయిడ్ వాళ్ళు ఉన్నారు, కొంతమంది వారు ఉన్నారు. అంటే ఎవరి పార్టీకి వాళ్ళకు ఓటు హక్కు వేయించుకునే హక్కు ఉన్నప్పటికీ కూడా ఓటు హక్కు వినియోగించుకోవడం, ఓటును కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఓటు వేయడం అనేది కూడా ఖచ్చితంగా మనిషికి అవసరం అని చెప్పేసి చెప్తున్నారు. మనకి కొంతమంది ఏం బ్రదర్ ఎటు వెళ్తున్నావు? ఆంధ్రాకి వైజాగ్ వైజాగ్ ఆ, ఓటు వేయడానికి. ఓటేయడానికి వెళ్తున్నాం ఈరోజు. ఓకే. ఎలాంటి ఫెసిలిటీస్ లేవు, ట్రైన్లు లేవు, బస్సులు లేవు, అన్ని రేట్లు పెరిగిపోయి అచ్చా. ఇంకా ఏర్పాటు చేయలేదా మీకు అందరికీ? ఏ ఏర్పాట్లు లేవు మాకు. ఓకే. ఆ, ఏం చేస్తారు మీరు హైదరాబాద్? మా ఎంప్లాయ్ సెల్ఫ్ ఎంప్లాయ్. చూడొచ్చు మనం సెల్ఫ్ ఎంప్లాయీస్ కూడా సొంత ఊర్లలో ఓటు వేయడానికి వెళ్తున్న ఫీలింగ్. అంటే వాళ్ళకు కూడా మనం గమనిస్తున్నాం, వాళ్ళు చెప్పిన దాని విషయంలో ఓటు హక్కు చాలా విలువైనది, ఓటు హక్కు వినియోగించుకోవడం చాలా అమూల్యమైనదిగానే చెప్తున్నారు. మనం గతానికి భిన్నంగా చూడొచ్చు. ఈసారి యూత్ ఎక్కువగా మనం ప్రతి కార్ను టచ్ చేసినప్పుడు కూడా, ప్రతి కార్లో చూసినప్పుడు కూడా ఎక్కువగా యూత్ కావచ్చు, మిడిల్ ఏజ్ ఉన్న వారు కూడా సొంతూరులో ఓటు హక్కు వినియోగించుకొని వెళ్తున్నారు. ఇక్కడ ప్రధానంగా చూడొచ్చు, ఇవాళ రేపు ఎల్లుండి 3 రోజులు సెలవు ఉన్నప్పుడు వరుస సెలవులు ప్రధానంగా ప్రైవేట్ సెక్టర్ కావచ్చు, గవర్నమెంట్ సెక్టర్ కావచ్చు, ఇతర సెక్టార్లో ఉన్నవారు, ప్రధానంగా సాఫ్ట్వేర్ సెక్టార్ సంబంధించిన వారు కూడా సొంతూరులో ఓటు హక్కు వినియోగించుకొని వెళ్తున్నారు. మరోవైపు వేలాదిగా వాహనాలు ఇటు విజయవాడ రూట్లో వెళ్తున్న సందర్భంలో ప్రత్యేకంగా పోలీసులు ఏర్పాటు చేశారు. చౌటుప్పల్ టోల్ ప్లాజా దగ్గర కూడా కనీసం ఒక 10 సెకండ్లు అటు ఇటుగానే ఏదైతే వాహనాలు ఆగుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఏదేమైనప్పుడు కూడా పిల్ల పాపలతో సొంతూరులో ఓటు హక్కు వినియోగించుకొని వెళ్తున్నటువంటి సందర్భంలో ఇటు చౌటుప్పల్ దగ్గర ఉన్నటువంటి పంతంగి టోల్ ప్లాజా, అటు వరంగల్ ఉన్నటువంటి భీమినా టోల్ ప్లాజా, ఈ పంతంగి టోల్ ప్లాజా దగ్గర కొర్లపాటు టోల్ ప్లాజా, అలాగే గుంటూరు, ప్రకాశం, నెల్లూరు వైపు ఉన్నటువంటి నల్గొండ అవతల మాడుగులపల్లి టోల్ ప్లాజా దగ్గర వాహనాల రద్దీ కొనసాగుతుంది. ఏదేమైనప్పుడు ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పేసి ప్రతి వాహనంలో వెళ్తున్నటువంటి వారైతే చెప్తున్న పరిస్థితి. ఇది పంతంగి టోల్ ప్లాజా దగ్గర తాజా పరిస్థితి.